హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పప్పుచారు చేసేసుకుందాం. పప్పుచారుకి కావాల్సింది కందిపప్పు 1 కప్పు తీసుకుని ఇలా క్లీన్గా అయితే కడిగేసుకుందాం. దీన్ని ఒక 3 టైమ్స్ కడిగిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకొని, నేను కుక్కర్లోనే కొంచెం పప్పులో వాటర్ వేసేసుకుని ఇలా గిన్నె పెట్టుకుని ఇందులోనే కాయగూరలను అయితే వేసి ఉడికించేసుకుంటాను. నేను సగం కట్ చేసుకున్న ఉల్లిపాయని, ఒక 4 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక 10-12 బెండకాయలను కొంచెం పసుపు వేసి ఇలా స్పూన్తో కలిపేసుకుంటున్నాం. ఇది ఇలా కలిసిన తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసేసుకుని మనం కుక్కర్ని స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాం. కుక్కర్కి అయితే ప్రెషర్ ఇచ్చేయాలి. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం అయితే కుక్కర్ మూతనైతే పెట్టేసుకుందాం. అంతే, ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. లోపు కొంచెం చింతపండుని అయితే ఈ సైజులో తీసుకుని నానబెట్టుకుంటే మనకి కొంచెం వాటర్లో వేసుకుంటే నానిన తర్వాత గుజ్జు తీసుకుని పక్కన పెట్టేసుకుంటాం. చూసారు కదా, ఇక్కడ 4 విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి ఫస్ట్ విజిల్లో. ఇప్పుడు అయిపోయింది. మొత్తం స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడైతే మొత్తం ప్రెషర్ అయితే పోయింది. నేను ఇలాగా కుక్కర్ మూతను తీసేసుకుని పక్కన పెట్టుకుని, ఇప్పుడు కాయగూరల కప్పుని అయితే నేను తీసి బయట పెట్టుకుని పప్పుని అయితే మెత్తగా మెదిపేసుకుంటాను. ఇలా పప్పు గుత్తి అయితే తీసుకుని మొత్తం మెదిపేసుకుందాం. చూసినా కదా, పప్పుని ఎలా మెదుపుకుంటున్నాం. మెత్తగా అయితే మెదిపేసుకోవాలి. పప్పులా ఉంటే మనకి పప్పు చారు పలచగా అయిపోతుంది, చిక్కదనం రాదు. చిక్కగా ఉండాలి అనుకుంటే పప్పు అయితే మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని అయితే వేసుకుందాం. మనకు పప్పు గట్టిగా ఉంది కాబట్టి కొంచెం పలచబడుతుంది. మళ్ళీ వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఇలా గట్టిగా మొత్తం పప్పు ముద్దలా ఉంది కదా, మొత్తం ఇదంతా చిన్నగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇలా వాటర్లో ముద్దలాగా కలిపించుకుందాం. అంతే. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించేసుకున్నాం కాబట్టి వంకాయ, ఈ కాయగూరని ఇందులో వేసుకుందాం. వేసుకుని దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం కారం అయితే నేను వేస్తున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ అయితే నేను వేసుకున్నాను. కొంచెం కల్లుప్పు, అలానే కొంచెం పసుపు. ఇలా వేసిన తర్వాత ఇంకొకసారి దీన్ని కట్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఇది మరగాలి. మరిగితే మనకి ఒకసారి టేస్ట్ అయితే వస్తుంది. మనం ఈలోపు చింతపండును కూడా ఇలాగ తీసుకున్న తర్వాత చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకుంటే మనకి చింతపండు పులుపు ఎక్కువైతే బాగుంటుంది కాబట్టి ఎక్కువే తీసుకోవాలి. కుక్కర్ మొత్తం పెట్టలేనట్టు పైన ఇలా బోర్లించి ఉంచితే మనకి పప్పు చారు అయితే ఒక 5 నిమిషాలు మరుగుద్ది. ఇలా మరగడం వల్ల పప్పు చారుకి ఇంకా టేస్ట్ అయితే వస్తుంది.
కుక్కర్ మూతను పూర్తిగా పెట్టేయడం వల్ల మనకి మొత్తం పప్పుచారు వాటర్ ఉంటుంది కాబట్టి మొత్తం పొంగిపోతుంది. అలా పెట్టకూడదు. ఏదైనా మూత కానీ లేదు ఇదే కుక్కర్ని తిరిగేస్తే ఇలానే సైడ్కి కొంచెం పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా పప్పుచారు అంతా ఎలా మరిగిపోతుందో. అయితే మనకు ఇప్పుడు పప్పుచారు అయితే రెడీ అయిపోయినట్టు. దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని నెక్స్ట్ తాలింపు వేసేసుకుంటాం. ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో మనకి తాలింపుకు సరిపడా ఆయిల్ అయితే వేసుకుని దీంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇలా ఒలిచి పెట్టుకుని ఆవాలు జీలకర్ర వేసుకుని ఇది ఒక క్షణం అయితే మనకి చిప్పట్లాడితే సరిపోతుంది. ఫ్రై అయిపోయినట్టు. నెక్స్ట్ కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుంటే మనకి ఇంకా ఫ్రై అయిపోతుంది. మనకి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువ ఉండటం వల్ల పప్పుచారుకి ఇంకా టేస్ట్ అయితే వస్తుంది. వెల్లుల్లి స్మెల్కి తాలింపు కూడా ఇక్కడ బాగా వేయించుకోండి కాబట్టి మనకి పప్పుచారు అయితే వేసుకున్నాం. స్మెల్కి సూపర్ స్మెల్. మనకి వెల్లుల్లిపాయ వేసుకున్నాం కాబట్టి సూపర్ స్మెల్ వస్తుంది. మనకి ఇలా పప్పుచారు తాలింపు పెట్టిన వెంటనే ఒకసారి కలిపేసుకుని మూత అయితే పెట్టేస్తాం. మనకి ఆ వెల్లుల్లిపాయ స్మెల్ దానికి బాగా పడుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు అయితే రెడీ. ఒక 2 minutes ఆగిన తర్వాత మనకి పోపు వేసిన వెంటనే ప్లేట్ పెట్టేసుకున్నాం కదా, ఒక 2 minutes ఆగిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. అంతే అయిపోయింది. కొత్తగా ఏమైనా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.